పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. అబ్బాయి ఎలిగండి. అందరూ అన్న సమారాధన కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా నెట్టుకోవద్దు లైన్ గా రండి, నెట్టుకోవద్దు లైన్ గా రండి, నెట్టుకోవద్దు రావద్దు, లైన్ గా రండి, లైన్ గా రండి, లైన్ గా రండి, ఇట్రండి, లైన్ గా రావాలి. ఇప్పుడు అయిపోయింది. మనందరికీ తెలుసు, రైతుల బాధలు తెలిసిన రైతుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల నడ్డి విరిచారు, అభివృద్ధిని కుంటిపరిచారు, అన్ని విధాలుగా రైతుల్ని పాతాళలోకం తొక్కిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతుల పక్షపాతిగా రైతాంగానికి కావలసిన అన్ని సమస్యలు ఏ ఇబ్బందులు రాకుండా ప్రతి సంవత్సరం రైతు బంధు పథకం ద్వారా వాళ్ళని ఆదుకుంటున్న తీరు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను అందిస్తూ ప్రతి ఒక్క పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రతి పంటని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న తీరు, నిన్నగాక మొన్న తుఫాన్ వస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం నష్టపోయారని తక్షణం వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఇప్పుడే మన నియోజకవర్గంలో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటా అని తెలిసింది. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. తనకు జరిగిన ఎటువంటి నష్టాన్నైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇక్కడున్న నాయకులందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.